నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు విక్రమ్ టెక్ టాక్. ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ డివైస్ సరికొత్త ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ M5 మోడల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అనేది ఓపెన్ చేస్తాను. ఇది నేను యాపిల్ వెబ్సైట్లో ఆర్డర్ అనేది ఇచ్చాను. ఒకసారి అన్బాక్సింగ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది 512GB వేరియంట్. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఐప్యాడ్ ప్రో ఉంది. సో ఐప్యాడ్ ప్రో అనేది ఉంది. సో ఓపెన్ చేస్తున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే యాపిల్ అన్నది సింపుల్ ప్యాకేజ్తో వస్తుంది. సో ఇది యాపిల్ ఐప్యాడ్. సో సింపుల్గా ఉంది బాక్స్ అనేది. బ్యాక్ సైడ్ ఇది 512GB వేరియంట్ నేను కొనుక్కున్నాను. సో ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ వైఫై అని రాస్తుంది. ఇది వైఫై మోడల్. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్ యాపిల్ లోగో ఉంది. సో ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఉంది. ఐప్యాడ్ ప్రో అడ్రస్ ఐప్యాడ్ ప్రో అని రాశారు. ఇక్కడ కూడా యాపిల్ లోగో అయితే ఉంది. సో ఇది ఐప్యాడ్ ప్రో. ఓకే, సో 512GB వేరియంట్ అండి ఇది. అండ్ ఇది M5 చిప్ పవర్ఫుల్ లేటెస్ట్ ఐప్యాడ్ అండి ఇది. సో విత్ AI ఫీచర్స్ తోటి వస్తుంది. సో మొత్తం ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాం దీని గురించి. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ ఫీల్ అయితే వేరే ఉంటుంది. అసలు యాపిల్ సీల్ ఓపెన్ చేస్తుంటే సింపుల్గా ఇస్తారు. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో సౌండ్ విన్నారు కదా, సూపర్ సౌండ్. ఓకే, సింపుల్గా ఉంటుంది. యాపిల్ సీల్ అయితే ఓపెన్ చేశాను. సో ఐప్యాడ్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి, సో అందరికీ తెలిసిందే యాపిల్ సింపుల్గా బాక్సింగ్ అనేది ఇస్తుంది. సో ఇది నేను ఎందుకు కొనుక్కున్నాను, ఇది చాలా రోజుల రీసెర్చ్ తర్వాత నా అవసరానికి అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందని తీసుకున్నాను ఈ ఐప్యాడ్ని. సో కాస్ట్ ఎంత పడింది, ఏంటి, అసలు ఎలా కొన్నాను దీన్ని అన్నది నేను చెప్తాను ఒకసారి వీడియోలో. ఓకే, దేర్ వి గో. సో సింపుల్. యాపిల్ ప్యాకేజింగ్ ఎప్పుడు కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మెరిసిపోతున్న ఐప్యాడ్ కనిపిస్తుంది చూడండి. ఇది నేను సిల్వర్ వేరియంట్ తీసుకున్నాను. దీన్ని ఒక్కసారి పక్కన పెడితే బాక్స్ లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఓకే, ఐప్యాడ్కి సంబంధించి వెల్కమ్ టు ఐప్యాడ్ ప్రో అని ఒక యూజర్ మాన్యువల్ లాగా వచ్చింది. సో దీన్ని పక్కన పెడదాము. ఇంకేమున్నాయి డాక్యుమెంట్స్, అంతే, ఇంకేం లేవు డాక్యుమెంట్స్. సింపుల్గా ఇచ్చారు చూడండి, ఎంత సింపుల్గా ఇచ్చాడు ఐప్యాడ్. ఓకే, నెక్స్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది ఒక పెద్ద గొప్ప విషయం. ఇది ఒక ఐ థింక్ ఇది 20 వాట్స్ ఛార్జర్. మీకు ఫోన్ ఓకే 20 వాట్స్ ఛార్జర్ ఇది. తర్వాత Type-C to Type-C కేబుల్ ఇచ్చారు. సో మామూలుగా కన్నా కూడా క్వాలిటీ మార్చారు. సో దీని క్వాలిటీ అనేది చాలా మెరుగుపరచడం అయితే జరిగింది. సో ఇప్పుడు పాత ఛార్జర్స్కి ఇచ్చే కేబుల్ మెటీరియల్ అయితే వాడలేదు. సో చాలా బాగుంది. రెండు అయితే బాగా నచ్చాయి నాకు. అంతే, అయిపోయింది. ఇంకేం లేవు యాక్సెసరీస్ దీంట్లో వచ్చింది. సో దీంట్లో ఏమి ఇచ్చాడు ఐప్యాడ్ ప్రో గురించి. ఓకే, అంతే. సో దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా మన మెయిన్ ఐప్యాడ్ దగ్గరికి వద్దాం. ఓకే, దీని వెయిట్ వచ్చేసి 446 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఇది 11 ఇంచ్ డిస్ప్లే అండి. సో ఓకే, 11 ఇంచ్ డిస్ప్లే చూడండి. యాపిల్ ఐప్యాడ్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ ఇదైతే ఇస్తారండి. సో ఇది కీబోర్డ్ పెట్టుకోవడానికి, సో యాపిల్ పెన్ పెట్టుకోవడానికి అన్నట్టు. సో బ్యాక్ సైడ్ కెమెరా అయితే చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ యాపిల్ లోగో అయితే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా అయితే చూడొచ్చు. సో ఇదండి. సో ఇది అల్ట్రా రెటీనా HDR డిస్ప్లే అండి ఇది.
4K వీడియోస్ కానీ, గేమింగ్‌కి కానీ, లేదంటే మీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి కానీ, దేనికైనా గానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందిది. పెద్ద స్క్రీను. సో, చాలా అయితే బాగుంటుందనమాట. ఇది కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, 13 ఇంచ్ వేరియంట్ అయితే ఉంటుంది కానీ 13 ఇంచ్ మరీ పెద్దదని నేను తీసుకోలేదు. ఇది 11 ఇంచ్ వేరియంటు. సో, ఇది దీంట్లో కొత్తగా వచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే ఇమేజ్ జనరేషన్స్ గానీ, సో, అన్నిటికి కూడా ఇది చాలా బాగా పడుతుంది. అంటే మేజర్ ఏఐ పర్పస్ కోసంగా తీసుకున్నాను. సో, ఏఐ పర్పస్‌కి గానీ, ఎడిటింగ్ పర్పస్‌కి గానీ కూడా ఇది తీసుకుంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో, మీరు ఇంకా ఇతరత్ర వీడియో కాల్స్ చేసుకోవడానికి గానీ, అన్నిటికి కూడా ఇది చాలా అయితే చాలా బాగా ఉపయోగపడుతదండి. సో, 4 స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో, మీరు చూడొచ్చు టాప్‌లో 2, బాటమ్‌లో 2 టైప్ సి టైప్ సికి పోర్ట్ అయితే ఇచ్చారు. ఛార్జ్ పోర్ట్. సో, ఇక్కడొచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు. సో, ఇది యాపిల్ పెన్సిల్ పెట్టుకోవడానికి. సో, నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ సైడ్ వైట్ కలర్‌లో కనబడుతుంది కదా! అది యాపిల్ పెన్సిల్ పెట్టుకోవడానికి. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌను. సో, ఇది ఆన్ ఆఫ్ బటను ప్లస్ లాక్ బటను. సో, ఇది ఫేస్ అన్లాక్‌తో వస్తుంది. సో, ఒకసారి చూద్దాము. సో, నా ఒపీనియన్ అయితే ఇది ఓవరాల్ ది బెస్ట్ చాయిస్ అండి. ఒక కంటెంట్ క్రియేటర్ కానీ, లేదంటే సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం కానీ, దీన్ని అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే అండి ఐప్యాడ్ అన్బాక్సింగు. సో, బ్యాక్ సైడ్ అయితే కెమెరాసు మీకు ఇచ్చేసారు చూడండి. బ్యాక్ సైడ్ కెమెరాసు విత్ ఫ్లాష్. సో, ఫ్రంట్ క్యామ్ అయితే ఇలా ఇచ్చాడు ల్యాండ్స్కేప్ మోడ్‌లో. ఇదివరకు ఏంటంటే ఈ సైడ్ ఇచ్చేవాళ్ళు. సో, ఇలాగా ఇప్పుడేంటంటే ల్యాండ్స్కేప్ మోడ్‌లో ఇస్తున్నారు. ఇది వచ్చేసి 512 జీబీ వేరియంట్. సో, 12 జీబీ ర్యామ్ అనేది ఉంటుందన్నమాట. 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్. దీనికి సంబంధించిన మొత్తం టెక్నికల్ స్పెక్స్ అనేది నేను స్క్రీన్ మీద వదిలేస్తాను చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ వదిలేస్తాను. ఒకసారి చెక్ చేయండి మీరు. మీకు అర్థమవుతుంది మొత్తము. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్. ఈ వీడియోలో ఇదే ఐప్యాడ్ అన్బాక్సింగ్. సో, నెక్స్ట్ వీడియోలో అసలు దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా వాడుకోవాలి, ఏంటనే దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.